Namaste and welcome. Ravi killed a snake. A snake was killed by Ravi. ఈ రెండు వాక్యాలు చూడడానికి చాలా తేడా ఉంది, కానీ అవి ఇచ్చే అర్థం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. మొదటి వాక్యంలో ఫామ్ ఆఫ్ ఏ వర్బ్కు, రెండో వాక్యంలో ఫామ్ ఆఫ్ ఏ వర్బ్కు చాలా తేడా ఉంది. మొదటి వాక్యంలో ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాము, రెండో వాక్యంలో ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ ప్యాసివ్ వాయిస్లో ఉందని చెప్తాం అన్నమాట. మరి ఈ రెండు చూడడానికి వేరువేరుగా ఉన్నప్పటికీ, రాయడానికి వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి అర్థం మాత్రం సేమ్, ఎలాంటి డిఫరెన్స్ లేదనమాట. మరి ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, అసలు ఇంగ్లీష్ భాషలో ఎన్ని ప్యాసివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో నేర్చుకోబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రిప్షన్ బై లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ, అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్లో చూసినట్టయితే రాధా రోట్ ఏ లెటర్. సో ఇది ఒక వాక్యం అన్నమాట. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు రాధా అనేది ఇందులో సబ్జెక్ట్గా ఉంది, రోట్ అనేది మనకు వెర్బ్గా కనిపిస్తుంది, లెటర్ అనేది ఆబ్జెక్ట్గా కనిపిస్తుంది ఈ వాక్యానికి. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్టయితే రోట్ అంటే రాయడం అనమాట, రాధా సబ్జెక్టు, రాయడం అనే ఒక పని చేస్తుంది. అంటే ఇందులో సబ్జెక్ట్ అనేది డూయర్ ఆఫ్ ద యాక్షన్, అంటే పని చేస్తుంది. సో అంతేకాకుండా సబ్జెక్ట్కు ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ సెంటెన్సు యాక్టివ్ వాయిస్లో ఉంది అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టే పని చేస్తుంది, సబ్జెక్ట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఇలా ఒక వాక్యం ఉన్నట్టయితే వీటిని మనము యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ అని అనడం జరుగుతుంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చామనుకోండి, ఎలా ఉంటుంది? ఏ లెటర్ వాస్ రిటన్ బై రాధా. ఇది ప్యాసివ్ వాయిస్లో మనము పై సెంటెన్స్ను రాయొచ్చు అనమాట. ఇందులో ఏ లెటర్ అనేది మనకు సబ్జెక్ట్గా కనిపిస్తుంది, వాజ్ రిటన్ అనేది వర్బ్గా కనిపిస్తుంది, బై అనేది ప్రిపోజిషన్, అండ్ రాధా అనేదిగా ఆబ్జెక్ట్గా కనబడుతుంది అనమాట. మరి ఇందులో సబ్జెక్టు ఏ లెటర్ అనేది పనిచేస్తుందో చేయడం లేదు. ఎవరు పని చేస్తున్నారు? ఆబ్జెక్ట్ పని చేస్తుంది. సో రాధ అనే టైమే లెటర్ రాస్తుంది అనమాట. అంటే రాధ చేత లెటర్ రాయబడ్డది అంటే ఆబ్జెక్ట్ స్థానంలో రాధ ఉన్నప్పటికీ ఈమె ప్రాముఖ్యతన ఉందన్నమాట. అంటే ఎక్కువ ఆబ్జెక్ట్కు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఆబ్జెక్ట్కి ఇవ్వడం జరిగింది. మరి సబ్జెక్ట్ ఏం చేస్తుంది? సబ్జెక్టు రాధ చేసిన పనిని రిసీవ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే సబ్జెక్టు రిసీవ్ చేసుకుంటుందో ఆబ్జెక్ట్ చేసిన పనిని, దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ అనడం జరుగుతుంది అనమాట. యాక్టివ్ వాయిస్లోనేమో సబ్జెక్టే పనిచేస్తుంది, ప్యాసివ్ వాయిస్లో మాత్రం సబ్జెక్టు ఆబ్జెక్ట్ చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంది అనమాట. ఇదే మనకు మేజర్ చేంజ్ అనమాట యాక్టివ్ వాయిస్ సెంటెన్స్కు ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్కు. యాక్టివ్ వాయిస్లోనేమో సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వేరే ప్యాసివ్ వాయిస్లోనేమో ఆబ్జెక్టుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా చేంజెస్ కనబడుతూ ఉన్నాయన్నమాట. సో పైన వర్బ్ వ్రోట్ అనేది వాజ్ రిటన్గా మారింది, అలానే కాకుండా చాలా చేంజెస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఇలాంటి చేంజెస్ చాలా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మరి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఎలాంటి చేంజెస్ చేయాలా ఇంగ్లీష్ భాషలో అనేది మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మొత్తం ఒక 5 స్టెప్స్, 5 రకాల చేంజెస్, మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందులో మొదటిది యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది, యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ లవ్ ఇండియా అనేది మనకు యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాస్తే ఇండియా ఈజ్ లవ్డ్ బై మీ అని రాస్తాం అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. ఇందులో ఐ అనేది సబ్జెక్ట్ ఉంది, అది ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, అది మీ అయిపోయింది అనమాట. అదేవిధంగా ఇండియా అనేది యాక్టివ్ వాయిస్లో ఇది ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది, కానీ సబ్జెక్ట్ స్థానంలోకి వచ్చేసింది ప్యాసివ్ వాయిస్లో.
సో ఆబ్జెక్టు సబ్జెక్ట్ అయింది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అయింది. ఐ అనేది యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అయింది. ఇండియా అనేది యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉంది, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారడం జరిగింది అనమాట. ఇది చాలా సింపుల్ చేంజ్, ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట. రెండవది సూటబుల్ వర్బ్ ఫామ్, అంటే వర్బ్ యొక్క రూపాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది ఏ టెన్సో చూసి ఆ టెన్స్కు తగ్గ వర్బ్ రూపాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఐ లవ్ ఇండియా, ఇది యాక్టివ్ స్ట్రక్చరే కదా. నెక్స్ట్ ఇండియా ఈజ్ లవ్డ్ బై మీ, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్గా మనం చెప్పడం జరిగింది. సో ఇందులో ఈజ్ అనే ఒక ఎక్స్ట్రా హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఈజ్ యాడ్ చేసాము అంటే పైన ఐ లవ్ ఇండియా అనే యాక్టివ్ స్ట్రక్చర్లో లవ్ అనేది వర్బ్ 1 రూపం అనమాట, వర్బ్ 1 ఫామ్లో ఉంది. అందువల్ల ఈజ్ వర్బ్ 1 అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అందువల్ల ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యాడ్ చేయాలి. మరి ఈజ్ ఎందుకు యాడ్ చేసినాము, ఇండియా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా మనకు ఇంగ్లీష్ భాషలో వర్బ్ ఫామ్స్ ఒక 5 రకాల వర్బ్ ఫామ్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అందులో మొదటిది ప్రజెంట్ బీ ఫామ్ చూసినట్టయితే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ యాడ్ చేయాలి. రెండవది పాస్ట్ బీ ఫామ్ చూసినట్టయితే వాస్ కానీ వర్ కానీ యాడ్ చేయాలి. మూడవది ఫ్యూచర్ బీ ఫామ్ చూసినట్టయితే షెల్ బీ ఆర్ విల్ బీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాలుగవది కంటిన్యూస్ బీ ఫామ్ చూసినట్టయితే బీయింగ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐదవదిగా పర్ఫెక్ట్ బీ ఫామ్ చూసినట్టయితే బీన్ అనే ఒక బీ ఫామ్ను మనం ప్యాసివ్ స్ట్రక్చర్స్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం ఆ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్న టెన్స్ చూసి దానికి తగ్గ బీ ఫామ్ను మనము ప్యాసివ్ వాయిస్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది చూసినట్టయితే వర్బు యొక్క టెన్స్ ఫామ్ను మార్చాలి. అంటే వర్బు ఏ రూపంలో ఉన్నప్పటికీ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి అది వర్బ్ 3గా మారిపోద్ది, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ లవ్ ఇండియా అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నది, లవ్ అనేది వర్బ్గా ఉంది. దీన్ని మనం ప్యాసివ్లో రాస్తే ఇండియా ఈజ్ లవ్డ్ బై మీ అని రాయడం జరుగుతుంది అనమాట. ఇది ప్యాసివ్ స్ట్రక్చర్. ఇందులో లవ్ను లవ్డ్గా మార్చడం జరిగింది. లవ్ అనేది వర్బ్ 1 యాక్టివ్ వాయిస్లో, దాన్ని వర్బ్ 3గా లవ్డ్ వర్బ్ 3గా మార్చడం జరిగింది. ఈ లవ్డ్ అనేదే వర్బ్ 3 వర్బ్ యొక్క 3వ రూపము, దాన్నే మనము పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా వర్బ్ 3 రూపాన్ని మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నాలుగవది చాలా ఈజీ అనమాట. ప్రపోజిషన్ బై అనేది మనం తప్పకుండా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. అది ఆబ్జెక్ట్ కంటే ముందు ప్యాసివ్ వాయిస్లో. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ లవ్ ఇండియా, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాస్తే ఇండియా ఈజ్ లవ్డ్ బై మీ. సో దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇందులో మీ అనేది ఆబ్జెక్ట్ ఉంది, దానికంటే ముందు బై అనే ఒక వర్డ్, దాన్నే ప్రపోజిషన్ అంటాం అనమాట. బై అనే ఒక ప్రపోజిషన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలాసార్లు వాడాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఇక 5వ పాయింట్ ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ను మనము ప్యాసివ్ వాయిస్లో సూటబుల్ ప్రొనౌన్ ప్రాపర్ కేస్తోని నింపాల్సిన అవసరం ఉంది, రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ లవ్ ఇండియా అనేది యాక్టివ్ స్ట్రక్చర్లో ఉంది. ఐ అనేది ఇక్కడ సబ్జెక్టు, అదొక ప్రొనౌన్గా ఉంది. దాన్ని ప్యాసివ్లో రాస్తే ఇండియా ఈజ్ లవ్డ్ బై మీ, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ ఉంది. ఇందులో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఐ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ స్థానంలోకి వెళ్ళిపోయింది, అది ఐ మీగా మారిపోయింది అనమాట. సో ఇలా ఐ అనే ప్రొనౌన్ యాక్టివ్ వాయిస్లో మీగా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలా మనకు అన్ని ప్రొనౌన్స్ మారవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ అవి కనుక మనకి యాక్టివ్ వాయిస్లో కనిపిస్తుంటే ఐ యాక్టివ్ వాయిస్లో ఉంటుంది, మీగా మారుతుంది. అదేవిధంగా వి అనే ప్రొనౌన్ మనకి యాక్టివ్ వాయిస్లో వస్తే దాన్ని అస్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. యూ అనేది యాక్టివ్ వాయిస్లో యూగానే ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో కూడా యూగానే మనకు కనిపిస్తుంది. అలానే హీ అనేది యాక్టివ్ వాయిస్లో మనకు కనిపిస్తే దాన్ని హిమ్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా షీ అనేది కనిపిస్తే యాక్టివ్ వాయిస్లో హర్గా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాల్సిన అవసరం ఉంది. ఇట్ను యాక్టివ్ వాయిస్లోనైనా ప్యాసివ్ వాయిస్లోనైనా ఇట్గానే ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా దే అనేది మనకి యాక్టివ్ వాయిస్లో కనిపించినట్టయితే దాన్ని దెమ్గా మనము ప్యాసివ్ వాయిస్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ప్రాపర్ నౌన్స్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ యానిమల్స్ చూసినట్టయితే అది యాక్టివ్ వాయిస్లోనైనా అలానే ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో కూడా అలానే ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో రవి అని వస్తే ప్యాసివ్ వాయిస్లో కూడా రవి అని రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలా ఈ 5 రకాల చేంజెస్ మనము ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు
తప్పకుండా ఫాలో కావాలి. ఇలా ఫాలో అయినట్టయితే మనము ఒక వాక్యాన్ని ఎలాంటి తప్పులు లేకుండా యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి ఈజీగా మార్చొచ్చు అనమాట. ఇక ఇప్పుడు మనము ఇంగ్లీష్ భాషలో ఉన్న అన్ని టెన్సెస్ తీసుకొని ఆ టెన్సెస్లో ఒక యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, టెన్స్ వైజు ఎలా మారుతుంది, వర్బ్ ఫామ్ ఎలా మారుతుంది, ఎగ్జాంపుల్స్తో పాటు మనం చూసి ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీంట్లో వర్బ్ ఏముంటుందండి, టేక్ కానీ టేక్స్ కానీ ఉంటుంది. ఇది ఎలా మారుతుంది, యామ్, ఈజ్, ఆర్, టేకన్గా మారుతుంది అనమాట. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ టేక్ టీని మనము ప్యాసివ్ వాయిస్లో టీ ఈజ్ టేకెన్ బై మీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా హీ టేక్స్ టీ అంటే టీ ఈజ్ టేకెన్ బై హిమ్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వర్బ్ ఫామ్ చూసినట్టయితే యామ్, ఈజ్, ఆర్, టేకింగ్గా కనబడుతుంది. ఈ వర్బ్ ఫామ్ను ప్యాసివ్ స్ట్రక్చర్లో యామ్, ఈజ్, ఆర్, బీయింగ్ టేకెన్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ యామ్ టేకింగ్ టీ అనేది యాక్టివ్ స్ట్రక్చర్ అయితే దాన్ని ప్యాసివ్లో టీ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ఉదాహరణ చూసినట్టయితే హీ ఈజ్ టేకింగ్ టీని మనము టీ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక మూడవ చూసినట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వర్బ్ ఫామ్ ఎలా ఉంటుందంటే హ్యావ్, హ్యాస్ టేకెన్గా కనబడుతుంది. దాన్ని ప్యాసివ్లో హ్యావ్, హ్యాస్ బీన్ టేకెన్గా మార్చడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ హ్యావ్ టేకెన్ టీ యాక్టివ్ స్ట్రక్చర్ని టీ హ్యాస్ బీన్ టేకెన్ బై మీగా ప్యాసివ్ స్ట్రక్చర్లో రాయడం జరుగుతుంది. అదేవిధంగా హీ హ్యాస్ టేకెన్ టీని టీ హ్యాస్ బీన్ టేకెన్ బై హిమ్గా రాయడం జరుగుతుంది. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు మనకు ప్యాసివ్ స్ట్రక్చర్ ఉండదు, అందువల్ల అది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. ఇక నాలుగవ చూసినట్టయితే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు వర్బు టుక్కుగా కనిపిస్తుంది. దాన్ని వాస్ ఆర్ వర్ టేకెన్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఐ టుక్ టీని మనము టీ వాస్ టేకెన్ బై మీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. హీ టుక్ టీని టీ వాస్ టేకెన్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఐదవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో వర్బ్ ఫాము వాస్, వర్, టేకింగ్గా కనబడుతుంది. దాన్ని మనము వాస్, వర్, బీయింగ్ టేకెన్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఐ వాస్ టేకింగ్ టీ అనేది యాక్టివ్ స్ట్రక్చర్ అయితే దాని ప్యాసివ్లో మనకు టీ వాస్ బీయింగ్ టేకెన్ బై మీగా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హీ వాస్ టేకింగ్ టీ దాన్ని మనం ప్యాసివ్లో టీ వాస్ టేకెన్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఆరవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో వర్బ్ ఫామ్ చూసినట్టయితే హ్యాడ్ టేకెన్ దాన్ని ప్యాసివ్లో హ్యాడ్ బీన్ టేకెన్గా రాయడం జరుగుతుంది. ఐ హ్యాడ్ టేకెన్ టీ యాక్టివ్ స్ట్రక్చర్ అయితే టీ హ్యాడ్ బీన్ టేకెన్ బై మీ ప్యాసివ్ స్ట్రక్చర్గా కనబడుతుంది. ఈ హ్యాడ్ టేకెన్ టీ యాక్టివ్ స్ట్రక్చర్ అయితే టీ హ్యాడ్ బీన్ టేకెన్ బై హిమ్ ప్యాసివ్ స్ట్రక్చర్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు మనకు ప్యాసివ్ స్ట్రక్చర్ ఉండదు కాబట్టి అది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. ఇక ఏడవది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనకు కనిపిస్తుంది. దాంట్లో వర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది, విల్, షల్, టేక్గా కనిపిస్తుంది యాక్టివ్ స్ట్రక్చర్లో. ప్యాసివ్ స్ట్రక్చర్లో విల్, షల్ బీ టేకెన్గా మనం రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఐ విల్ టేక్ టీని మనము టీ విల్ బీ టేకెన్ బై మీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. హీ విల్ టేక్ టీని టీ విల్ బీ టేకెన్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కు ప్యాసివ్ స్ట్రక్చర్ ఉండదు కాబట్టి అది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. ఇక ఎనిమిదవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్గా ఉంటుంది. దాంట్లో వర్బ్ ఫామ్ చూసినట్టయితే విల్, షల్, హ్యావ్ టేకెన్ కనబడుతుంది. దాన్ని మనము విల్, షల్, హ్యావ్ బీన్ టేకెన్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ టేకెన్ టీని మనం ప్యాసివ్ స్ట్రక్చర్లో టీ విల్ హ్యావ్ బీన్ టేకెన్ బై మీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. హీ విల్ హ్యావ్ టేకెన్ టీని మనం ప్యాసివ్ స్ట్రక్చర్లో టీ విల్ హ్యావ్ బీన్ టేకెన్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు 8 యాక్టివ్ స్ట్రక్చర్స్, 8 ప్యాసివ్ స్ట్రక్చర్స్ ఇవ్వడం మాత్రమే జరిగింది. ఒక 4 యాక్టివ్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఇవ్వడం జరగలేదు, ఎందుకంటే వాటికి ప్యాసివ్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి. ఏంటి అవి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 టెన్సెస్కు మనకు యాక్టివ్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉంటాయి, ప్యాసివ్ స్ట్రక్చర్స్ ఉండవు. కాబట్టి ఈ టేబుల్లో మనకు
ఆ 4 స్ట్రక్చర్స్ యాక్టివ్ స్ట్రక్చర్స్ కూడా ఇవ్వడం జరగలేదన్నమాట. సో మనకి ఇంగ్లీష్ భాషలో మొత్తం 12 టెన్సెస్ అంటే 12 యాక్టివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. మరియు అదేవిధంగా 8 ప్యాసివ్ స్ట్రక్చర్స్ ఉండడం జరుగుతుందన్నమాట. ఇక నేను రవి కిల్డ్ ఎ స్నేక్ అన్న, ఎ స్నేక్ వాస్ కిల్డ్ బై రవి అన్న స్ట్రక్చర్లో తేడా మాత్రమే తప్ప, చెప్పే విధానంలో తేడా మాత్రమే తప్ప అది ఇచ్చే మీనింగ్లో ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ మీనింగు విత్ సేమ్ ఇంపాక్ట్, సేమ్ ఎఫెక్ట్తోని ఉంటుందన్నమాట. సేమ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది 2 వాక్యాలు కూడా. మరి ఈ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్లోంచి ఒక వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి, అసలు యాక్టివ్ వాయిస్లో ఉన్న స్ట్రక్చర్స్ ఎన్ని, ప్యాసివ్ వాయిస్లో ఉన్న స్ట్రక్చర్స్ ఎన్నో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. నమస్తే అండ్ వెల్కమ్. స్లీప్ వెల్. యు ఆర్ అడ్వైజ్డ్ టు స్లీప్ వెల్. ఈ 2 వాక్యాలు చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నప్పటికీ ఈ 2 వాక్యాలు ఒకే రకమైన అర్థాన్ని ఇస్తాయి. ఎలాంటి అర్థంలో తేడా లేదు, 2 ఈక్వల్ అనమాట అర్థంలో. కానీ ఫస్ట్ వాక్యమేమో యాక్టివ్ వాయిస్లో ఉంది, రెండవ వాక్యమేమో ప్యాసివ్ వాయిస్లో ఉండడం జరిగిందనమాట. ఇది ఒక స్పెషల్ కేసు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో. సో ఇలాంటి స్పెషల్ కేసెస్ అసలు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఎన్ని ఉన్నాయి, ఒక 10 స్పెషల్ కేసులు తీసుకొని వాటిని చర్చించు, అవి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఇఫ్ యూర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి, అసలు ఎన్ని రకాల యాక్టివ్ స్ట్రక్చర్స్ ప్యాసివ్ స్ట్రక్చర్స్ ఇంగ్లీష్ భాషలో ఉన్నాయని మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో మొత్తం చూసి ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియో ఇంకా ఎక్కువ బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియోలో మనము 10 స్పెషల్ కేసెస్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఉన్న స్పెషల్ కేసెస్ ఏంటి, ఒక 10 తీసుకొని వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది, ఒకవేళ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో కనుక నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినట్టయితే అది ఎలా మారుస్తాము అంటే, యాక్టివ్ వాయిస్లో డు నాట్ వర్బ్ 1 ఉంటే దాన్ని ఎలా మార్చాలి, యామ్, ఈజ్, ఆర్ నాట్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా డస్ నాట్ వర్బ్ 1 ఉంటే దాన్ని ఎలా మార్చాలి, యామ్, ఈజ్, ఆర్ నాట్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా డిడ్ నాట్ వర్బ్ 1 ఉంటే దాన్ని ఎలా మార్చాలి, వాజ్, వర్ నాట్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వాటిని ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ డోంట్ డ్రింక్ టీ అన్నాం అనుకోండి, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్ని ప్యాసివ్లో టీ ఈజ్ నాట్ డ్రంక్ బై మీ అని రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా దే డోంట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఇంగ్లీష్ వాజ్ నాట్ లెర్న్డ్ బై దెమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా హీ డస్ నాట్ ప్లే ఫుట్బాల్ అన్నాం అనుకోండి, అది యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఫుట్బాల్ ఈజ్ నాట్ ప్లేడ్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కనుక మనం యాక్టివ్ వాయిస్లో ఉంటే ఈ రకంగా మనం ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మొదటి స్పెషల్ కేసు ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు. ఇక రెండవది చూసినట్టయితే సమ్వన్, సంబడి అనే 2 వర్డ్స్ మనకు యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే వాటిని ప్యాసివ్ వాయిస్లో రాయాల్సిన అవసరం లేదు, వాటిని తీసివేయడమే, తొలగించడమే అనమాట. ఉదాహరణకు మనం సెంటెన్స్లో చూసినట్టయితే సమ్వన్ హ్యాస్ బ్రోకెన్ ద డోర్ అని మనకి యాక్టివ్ వాయిస్లో ఇచ్చినట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ద డోర్ హ్యాస్ బీన్ బ్రోకెన్ బై సమ్వన్ రాయాల్సిన అవసరం లేదు, అది అండర్స్టూడ్ అనమాట, అర్థమైంది కాంటెక్స్ట్లో. సో సమ్వన్ అనేది తీసేయాలి. అదేవిధంగా సంబడి ఓపెన్డ్ ద డోర్ అని యాక్టివ్ వాయిస్లో మనకి ఇచ్చినట్టయితే ద డోర్ వాస్ ఓపెన్డ్ అంతే, బై సంబడి అని రాయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ స్పెషల్ కేసులో సమ్వన్, సంబడిని మనం తొలగిస్తాము ప్యాసివ్ వాయిస్లో అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవ స్పెషల్ కేసు ఏంటంటే నోబడి, నథింగ్, నన్ అనేది మనకు యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలి. యాక్టివ్ వాయిస్లో మనకు నోబడి అని వచ్చిందనుకోండి, ప్యాసివ్ వాయిస్లో నాట్ ఎనీబడీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నథింగ్ అని మనకు యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే దాన్ని నాట్ ఎనీథింగ్గా రాయాల్సి వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. అదేవిధంగా నన్ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే దాన్ని నాట్ ఎనీ వన్గా ప్యాసివ్ వాయిస్లో రాయాల్సిన అవసరం ఉంది. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే నోబడీ సాల్వ్డ్ ద ప్రాబ్లం అని మనకి యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ద ప్రాబ్లం వాజ్ నాట్ సాల్వ్డ్ బై
ఎనీబడిగా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా నథింగ్ గేవ్ ద కాన్ఫిడెన్స్ మనకి యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ద కాన్ఫిడెన్స్ వాజ్ నాట్ గివెన్ బై ఎనీథింగ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే రకంగా మనము ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే నన్ హ్యాస్ ఫౌండ్ మై పెన్ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో వచ్చినట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో మై పెన్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ బై ఎనీవన్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ 3 వర్డ్స్ మనకి యాక్టివ్ వాయిస్లో వచ్చినప్పుడు వీటిని ప్యాసివ్ వేలో ఎలా రాయాలో గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వ స్పెషల్ కేస్ ఏంటంటే మనకు యాక్టివ్ వాయిస్లో కనుక సెంటెన్స్లో మనకు 2 ఆబ్జెక్ట్స్ వచ్చినట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలి. నార్మల్గా మనకు డైరెక్ట్ ఆబ్జెక్టు ఇండైరెక్ట్ ఆబ్జెక్టుగా ఉంటుంది అనమాట. ఉదాహరణకు మనకు సెంటెన్స్లో చూసినట్టయితే రాణి గేవ్ మీ ఏ పెన్. ఇందులో రాణి అనేది సబ్జెక్ట్గా ఉంది, గేవ్ అనేది వర్బ్గా ఉంది, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా ఉంది, ఏ పెన్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్గా ఉందన్నమాట. ఇందులో మీ ఏ పెన్ అనేది 2 ఆబ్జెక్ట్స్గా ఉన్నాయన్నమాట. సో ఈ వాక్యాన్ని మనము 2 రకాలుగా ప్యాసివ్ వాయిస్లో రాయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాయొచ్చు, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో కూడా రాయొచ్చు అనమాట. అంటే ఈ వాక్యానికి మనకు 2 ప్యాసివ్ స్ట్రక్చర్స్ కనబడుతుంటాయి. 2 కూడా సేమ్, 2 కూడా ఈక్వల్ అర్థాన్ని ఇస్తుంటాయి అనమాట. మరి ఎలా రాయాలో చూద్దాం. మొదటిది ఎ పెన్ వాజ్ గివెన్ టు మీ బై రాణి. ఇందులో ఎ పెన్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాయడం జరిగింది. ఇక రెండవది ఐ వాజ్ గివెన్ ఎ పెన్ బై రాణి. ఈ 2 వాక్యాలు కూడా కరెక్టే అనమాట. ఇలాంటిది ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే రవి హ్యాస్ టాట్ అస్ ఇంగ్లీష్. ఇందులో మనకు అజ్ అనేది ఒక ఆబ్జెక్ట్గా కనబడుతుంది, ఇంగ్లీష్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్గా కనబడుతుంది అనమాట. సో మరి ఈ సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లో 2 రకాలుగా రాయొచ్చు. అందులో మొదటిది ఇంగ్లీష్ హ్యాస్ బీన్ టాట్ టు అస్ బై రవి, రెండవది వీ హ్యావ్ బీన్ టాట్ ఇంగ్లీష్ బై రవి. ఈ 2 వాక్యాలు కూడా కరెక్టే అనమాట. సో 2 ఆబ్జెక్ట్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు 2 ప్యాసివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక 5వ స్పెషల్ కేసు ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలు. మనకు 2 రకాలుగా ప్రశ్నలు కనబడుతుంటాయి. అందులో మొదటిది ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్తో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతామో వాటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అంటూ ఉంటాం అనమాట. ఉదాహరణకు మనకు యాక్టివ్ స్ట్రక్చర్లో మన గనక యామ్, ఈజ్, ఆర్, వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనే ఒక స్ట్రక్చర్ వచ్చినట్టయితే దాన్ని మనం ప్యాసివ్ స్ట్రక్చర్లో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్గా కనబడుతుంటాయి. వీటితోని మనం సెంటెన్సెస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఆర్ యూ రైటింగ్ ఏ లెటర్. సో ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇది ఒక క్వశ్చన్ అనమాట. దీన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో ఎలా రాయాలి? ఈజ్ ఏ లెటర్ బీయింగ్ రిటన్ బై యూ. దీని కరెక్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఇదనమాట. అదేవిధంగా హ్యావ్ హ్యాస్ వర్బ్ 3 వచ్చిందనుకోండి, దాన్ని మనము హ్యావ్ హ్యాస్ బీన్ వర్బ్ 3గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే హ్యాస్ హీ టేకెన్ ద టీ. దాని ప్యాసివ్ స్ట్రక్చర్లో హ్యాస్ ద టీ బీన్ టేకెన్ బై హిమ్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా డూ ప్లస్ వర్బ్ 1 మనకు యాక్టివ్ స్ట్రక్చర్లో కనిపిస్తే దాన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో యామ్, ఈజ్, ఆర్ వర్బ్ 3గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డూ యూ నో హిమ్ అనేది మనకి యాక్టివ్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని మనము ఈజ్ హీ నోన్ టు యూ అనేది ప్యాసివ్ స్ట్రక్చర్లో అడగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా డిడ్ ప్లస్ వర్బ్ 1 మనకు యాక్టివ్ స్ట్రక్చర్లో కనిపిస్తే దాన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో వాజ్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డిడ్ యూ నో హిమ్ అనేది మనకి యాక్టివ్ స్ట్రక్చర్లో కనిపిస్తే దాన్ని మనం ప్యాసివ్ స్ట్రక్చర్లో వాజ్ హీ నోన్ టు యూ అనేది ప్యాసివ్ స్ట్రక్చర్లో మార్చడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మోడల్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 వచ్చినప్పుడు దాన్ని ఎలా మార్చాలో ప్యాసివ్ స్ట్రక్చర్లో అంటే మోడల్ వర్బ్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే కెన్ యూ రైడ్ ఏ హార్స్ మనకు యాక్టివ్ స్ట్రక్చర్లో కనిపిస్తే ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి కెన్ ఏ హార్స్ బీ రిడెన్ బై యూ మనకు ప్యాసివ్ స్ట్రక్చర్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇలా హెల్పింగ్ వర్బ్తోని క్వశ్చన్స్ వచ్చినట్టయితే మనకు ప్యాసివ్ స్ట్రక్చర్లో ఇలా మారడం జరుగుతుందన్నమాట. ఇక 6వ స్పెషల్ కేస్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే WH క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో విచ్, హూ, వాట్, వెన్, వేర్, వై తోని మొదలయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే 6వ స్పెషల్ కేస్గా కనబడుతుంది. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే హూమ్ డిడ్ హీ సీ అనేది మనకి యాక్టివ్ స్ట్రక్చర్ అయితే దాన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో హూ వాజ్ సీన్ బై హిమ్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వాట్ ఈజ్ షీ డూయింగ్ అనేది మనం యాక్టివ్ స్ట్రక్చర్ అయితే
వాట్ ఈజ్ బీయింగ్ డన్ బై హర్ అనేది ప్యాసివ్ స్ట్రక్చర్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వై హ్యాస్ హీ అలౌడ్ ద చేంజెస్ అనేది మనకి యాక్టివ్ స్ట్రక్చర్ అయితే, దాన్ని ప్యాసివ్లోకి మార్చినట్టయితే వై హ్యావ్ ద చేంజెస్ బీన్ అలౌడ్ బై హిమ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే వెన్ విల్ యూ రీపే ద లోన్ మనకి యాక్టివ్ స్ట్రక్చర్ అయితే, దాన్ని ప్యాసివ్లోకి మార్చినట్టయితే వెన్ విల్ ద లోన్ బీ రీపేడ్ బై యూ ప్యాసివ్ స్ట్రక్చర్గా కనబడుతుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే హూ అనే వర్డ్తో మనకు క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలానో చూద్దాం. హూ డొనేటెడ్ ద మనీ అని అన్నాం అనుకోండి, దాన్ని ఈ రకంగా మార్చాల్సిన అవసరం ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. బై హూమ్ వాజ్ ద మనీ డొనేటెడ్ అనిగా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా హూ కలెక్టెడ్ ద ఫండ్స్ అని అన్నాం అనుకోండి యాక్టివ్ వాయిస్లో, దాని ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ వర్ ద ఫండ్స్ కలెక్టెడ్గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా హూ కెన్ కట్ ద బ్రాంచ్ అన్నాం అనుకోండి, దాన్ని ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ కెన్ ద బ్రాంచ్ బీ కట్. సో ఇక్కడ బై అనేది ముందే వస్తుంది, అదొక చిన్న మార్పు హూ అనే క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 7వ స్పెషల్ కేసు ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మన అందరికీ తెలుసు సబ్జెక్ట్ ఉండదు, అది కాంటెక్స్ట్లో అర్థమవుతుంది. వాటిని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది 7వ స్పెషల్ కేసు అనమాట. మనకు యాక్టివ్ వాయిస్లో కనుక వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ 3గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా యాక్టివ్ వాయిస్లో డోంట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి, దాన్ని మనం లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ 3గా మారాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఓపెన్ ద డోర్ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో ఇచ్చినట్టయితే దాన్ని మనము లెట్ ద డోర్ బీ ఓపెన్డ్గా మనము ప్యాసివ్ వాయిస్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా పుష్ ద గేట్ అనేది మనకి యాక్టివ్ వాయిస్ అయితే లెట్ ద గేట్ బీ పుష్డ్ ప్యాసివ్ వాయిస్గా మనకు కనిపిస్తుంది. మనము నెగిటివ్ సెంటెన్స్లు చూసినట్టయితే డోంట్ డిస్టర్బ్ హిమ్ అనేది మనకి యాక్టివ్ స్ట్రక్చర్ అయితే లెట్ హిమ్ నాట్ బీ డిస్టర్బ్డ్ అనేది మనకు ప్యాసివ్ స్ట్రక్చర్గా కనిపిస్తూ ఉంది అనమాట. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే డోంట్ కాల్ హిమ్ విత్ హిజ్ నిక్ నేమ్ అనేది యాక్టివ్ స్ట్రక్చర్ అయితే, ఇక దాని ప్యాసివ్ స్ట్రక్చర్ చూసినట్టయితే లెట్ హిమ్ నాట్ బీ కాల్డ్ విత్ హిజ్ నిక్ నేమ్ మనకు ప్యాసివ్ స్ట్రక్చర్గా కనిపిస్తుంది అనమాట. ఇది మనకు 8th స్పెషల్ కేసుగా కనిపిస్తూ ఉంది. ఇక 8వ స్పెషల్ కేసు ఏంటంటే ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్కి సంబంధించిందే, కాకపోతే ఇవి రిక్వెస్ట్ అనమాట. ఒకవేళ మనకు యాక్టివ్ స్ట్రక్చర్లోనైతే సెంటెన్స్లో ప్లీజ్ కానీ కైండ్లీ కానీ వర్డ్స్ వచ్చినట్టయితే వాటిని మనము ప్యాసివ్లోకి మార్చేటప్పుడు యూ ఆర్ రిక్వెస్టెడ్ టు అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ రిక్వెస్ట్ అనమాట. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీని ప్యాసివ్ వాయిస్లో మనం 2 రకాలుగా రాయొచ్చు. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్ ప్లీజ్, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, ఇలానైనా రావచ్చు. అలా కాకుండా యూ ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద డోర్, ఈ 2 సెంటెన్సెస్ కూడా కరెక్టే. అంటే ఈ వాక్యానికి మనకు 2 ప్యాసివ్ స్ట్రక్చర్స్ కనబడుతున్నవి. ఇలాంటిదే మనం ఇంకోటి చూసినట్టయితే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్ అన్నాం అనుకోండి, దీన్ని కూడా 2 రకాలుగా రాయొచ్చు ప్యాసివ్ వాయిస్లో. అందులో మొదటిది లెట్ హిమ్ నాట్ బీ డిస్టర్బ్డ్ ప్లీజ్, అదొక వాక్యంగా కనబడుతుంది. ఇక 2వ రకంగా యూ ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు డిస్టర్బ్ హిమ్, ఇది కూడా కరెక్టే అనమాట. సో ఇలా మనకు రిక్వెస్ట్లు కనుక ఉన్నట్టయితే యాక్టివ్ వాయిస్లో వీటిని 2 రకాలుగా ప్యాసివ్ వాయిస్లో రాసే అవకాశం మనకు ఉంటుందన్నమాట. ఇక 9వ స్పెషల్ కేసు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించింది ఏంటంటే ప్రపోజల్స్ అనమాట. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో లెట్ తోని మనకు సెంటెన్స్ మొదలైతే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అంటే యాక్టివ్ వాయిస్లో లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చినట్టయితే ప్యాసివ్ వాయిస్లో మనకు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే లెట్ హిమ్ డూ ఇట్ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టయితే దాన్ని మనము ప్యాసివ్ వాయిస్లో లెట్ ఇట్ బీ డన్ బై హిమ్గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా లెట్ హర్ క్యారీ ద బ్యాగ్ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో లెట్ ద బ్యాగ్ బీ క్యారీడ్ బై హర్ అనేది ప్యాసివ్ స్ట్రక్చర్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇక చివరి స్పెషల్ కేసు ఏంటంటే దట్ క్లాస్ కనుక మనకు యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఇట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యాక్టివ్ వాయిస్లో దట్ క్లాస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో దాన్ని దట్ క్లాస్ ప్లేస్లో ఇట్ రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే పీపుల్ బిలీవ్ దాట్ ది ఎర్త్ ఈజ్ ఫ్లాట్. సో పీపుల్ బిలీవ్ అనేది ఒక క్లాస్గా ఉంది, దట్ ది ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అనేది దట్ క్లాస్గా కనబడుతుంది అనమాట. సో దట్ క్లాస్ దాట్ ది ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అనేది పీపుల్ బిలీవ్ అనమాట.
సో పీపుల్ బిలీవ్ అనే దాన్ని మనం ఇట్గా రిప్రజెంట్ చేయాలన్నమాట. సో పీపుల్ బిలీవ్ అనేది ఇక్కడ ఇట్గా రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్యాసివ్ స్ట్రక్చర్లో. సో మనం ప్యాసివ్ వాయిస్లో ఈ వాక్యాన్ని రాసినట్టయితే ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ ది ఎర్త్ ఈజ్ ఫ్లాట్. సో బై ద పీపుల్ అనేది మనం ఒమిట్ చేయొచ్చు, రాయకపోవచ్చు అనమాట. అంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ బై ద పీపుల్ దట్ ది ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అనేది మనకు ప్యాసివ్ స్ట్రక్చర్గా కనపడుతుంది అనమాట. ఇలాంటి వాక్యం ఇంకోటి చూసినట్టయితే ద టీచర్ సెడ్ దట్ ద సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్ అని అన్నాడు అనుకోండి. దీన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో చూసినట్టయితే ఇట్ వాస్ సెడ్ దట్ ద సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్. సో ఇక్కడ బై ద టీచర్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. అంటే ఇట్ వాస్ సెడ్ బై ద టీచర్ దట్ ద సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. సో ఇలా దట్ క్లాస్ను ఇట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకు ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఒక వాక్యాన్ని. సో ఇలాంటి స్పెషల్ కేసెస్ అన్నీ మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనం ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు, ఒకవేళ నేను స్లీప్ వెల్ ఆర్ యు ఆర్ అడ్వైజ్ టు స్లీప్ వెల్ అన్నాను అనుకోండి, ఇందులో రెండు వాక్యాలు వేరు, ఒకటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, ఇంకోటి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. మరి దీని స్పెషల్ కేసు ఏంటంటే ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది ఒక అడ్వైస్. సో అందువల్ల యు ఆర్ అడ్వైజ్ టు అనేది మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే స్పెషల్ కేస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ స్పెషల్ కేసెస్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి ఎగ్జామ్లోనైనా ఎలాంటి వాక్యాన్నైనా ప్యాసివ్ వాయిస్లోకి ఈజీగా మార్చి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.